వీక్షణానికి స్వాగతం. సమాచార శ్రవంతిని మీకు అందిస్తున్నది పివిఎస్ సరోజిని. వివరాల్లోకి వెళ్తే ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు గిరిజనులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. గాంధీ జయంతి రోజున కురపంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలోని 7 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపడతామన్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 1,00,000 కోట్లతో కూడిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నిధి ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటికే దేశంలోని 11 ప్రభుత్వ రంగ సంస్థలు వ్యవసాయ శాఖతో ఒప్పందం చేసుకున్నాయి. 8.5 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున అందిస్తారు. ఇందుకోసమే దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. రైతులు తమ పంట దిగుబడులను కాపాడుకునేందుకు సదుపాయాలను కల్పిస్తారు. मैं अब सभी देश के किसानों से सीधी बात करना चाहता हूं और मैं समझता हूं कि आज का दिवस बहुत महत्वपूर्ण है और इसलिए मैं सबसे पहले तो श्रीमान नरेंद्र सिंह जी तोमर, कृषि मंत्रालय के सभी अधिकारी, कृषि विभाग की पूरी टीम, बैंकिंग सेक्टर के मित्र, इन सबको मैं बधाई देता हूं क्योंकि आज छुट्टी का दिन होने के बाद भी बैंक समेत सभी लोग इस कार्यक्रम को सफल बनाने के लिए जुटे हुए हैं और मुझे खुशी है कि कृषि मंत्रालय ने आज का रविवार होने के बाद भी जो दिवस पसंद किया है और उसका कारण बहुत महत्वपूर्ण है, बहुत बड़ा प्रेरक है। आज हल षष्ठी है। हम किसान भाई बहन बहुत भली तरह जानते हैं कि आज हल षष्ठी है, भगवान बलराम जी की जयंती है और किसान भगवान बलराम को पूजता है। हल की पूजा करके ही अपने कारोबार को चलाता है। तो ऐसा एक पवित्र दिवस आज एक बहुत बड़ी योजना लेकर के आए हैं। साथियों, इस आधुनिक इंफ्रास्ट्रक्चर से कृषि आधारित उद्योग लगाने में एक बहुत बड़ा बदलाव आएगा और बहुत बड़ी गति आएगी। आत्मनिर्भर भारत अभियान के तहत हर जिले में मशहूर उत्पादकों के साथ देश और दुनिया के मार्केट तक पहुंचाने के लिए एक बड़ी योजना बनाई गई है। విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హోటల్లో 50 మంది కరోనా రోగులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని ఫైర్, విద్యుత్, పోలీస్ శాఖ అధికారులు పరిశీలించారు. లోపలి వైరింగ్ వల్లనే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందంటూ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. విజయవాడ అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరమని మంత్రి ఆళ్లనాని అన్నారు. అగ్ని ప్రమాద స్థలిని మంత్రులు సుచరిత, ఆళ్లనాని, వెల్లంపల్లి, మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు.
అనంతరం మీడియాతో ఆళ్లనాని మాట్లాడారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరపాలని, నివేదిక సమర్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. 6 కూడా వాళ్ళ ఇళ్ల వద్ద క్షేమంగా ఉన్నారు. మొత్తానికి అందరూ కూడా ఎవరెవరైతే 31 మంది పేషెంట్స్ ఆ సంఘటన జరిగినప్పుడు హాస్పిటల్లో ఉన్నారో 10 మంది చనిపోగా మిగిలినటువంటి 21 మంది కూడా మొత్తం అందరూ కూడా మరి సేఫ్గా ఉన్నారు. సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు 6 కూడా సేఫ్గా ఉన్నారు. దీనికి సంబంధించి మరి సత్వరమే ఈ ఫైర్ సర్వీసెస్ సంబంధించినటువంటి సిబ్బంది సత్వరమే స్పందించడం ద్వారా వారందరి ప్రాణాలు కూడా మరి కాపాడటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరగటానికి కారణమైందో దానికి సంబంధించి మేము ప్రభుత్వం తరఫున ఒక కమిటీని కూడా వేయటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సిఇఓ గారిని, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ను కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖ తరఫున పూర్తిగా హాస్పిటల్కి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, దానికి సంబంధించినటువంటి అన్ని ఏదైతే పర్మిషన్స్ దానికి ఇవ్వటానికి సంబంధించినటువంటి ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయా లేదా చూడటానికి ఒక కమిటీని, దానితో పాటు అసలు అగ్ని ప్రమాదానికి కారణమైంది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇతరత్ర వేరే ఏదన్నా కారణం వల్ల ప్రమాదం జరిగిందా అన్న విషయంలో కూడా లోతుగా దానికి సంబంధించి అధ్యయనం చేయటానికి దానికి సంబంధించి కూడా ఒక కమిటీని నియమించడం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రులు పేర్ని నాని గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మోపిదేవి వెంకటరమణ గారు అందరం కలిసి ఇక్కడ అధికారులతో, జవారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ కలిసి తీసుకున్నటువంటి విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనపై హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్ని ప్రమాదం బారిన పడటం చాలా బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై అన్ని ఆధారాలను సేకరించాలని అధికారులను హోంమంత్రి ఆదేశించారు. My deepest condolences to the families of the deceased in the fire accident at Swarna Palace Hotel in Vijayawada. Chief Minister Jagan Mohan Reddy has already announced 50 lakhs ex gratia to the families of deceased. The hotel was taken on lease and run by Ramesh Hospitals, a private hospital where COVID patients are being treated. It came to our notice that 40 patients and 10 medical staff are at hotel at the time of accident. Officials were directed to take immediate rescue measures, and we received the information that electrical short circuit could be the possible cause of accident. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులు, ఏ కల్మషం లేనివారని కొనియాడారు. టీడీపీ హయాంలో గిరిజనుల సంక్షేమానికి 14,210 కోట్ల రూపాయలు వ్యయం చేశామని తెలిపారు. గిరిజనుల కోసం వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చామని చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆదివాసీల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 47.5 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారని తెలిపారు. 2022 నుంచి 2032 వరకు ఆదిమ భాషా దశాబ్దంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం 8 స్థానాలకు గాను 7 స్థానాలు గిరిజనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టబెట్టినటువంటి వైనం కూడా మనం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా
పోలవరం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని 7 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలుచుకోవటం గిరిజనులకి రాజశేఖర రెడ్డి గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమకి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మొన్నటి ఎన్నిక చరిత్ర 8 స్థానాలకు గాను 8 స్థానాలు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గిరిజనులకు ఉన్నటువంటి ప్రేమకి ఇది నిదర్శనమని, మరి ఆ ప్రేమకి ప్రతిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, మన ఊహకందని విధంగా ఈ మాటలు నేను చెప్తూ ఉంటే నాకు వెంట్రుకలు నిక్కబడుస్తా ఉన్నాయి. ఒక గిరిజన మహిళకి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టుబెట్టినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. 4,958 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం ఎస్టీ సబ్ ప్లాన్ మనం అనౌన్స్ చేశాం. మరి క్రింద సంవత్సరం మనం సుమారుగా 2,055 కోట్ల రూపాయలు 2,055 కోట్ల రూపాయల్ని గిరిజనుల సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టడం జరిగింది. 2 విడతల 3 విడతల మొత్తం కలిపితే ఒక 12,000 పట్టాలు మన జిల్లాలో ఇవ్వగలిగితే, ఈసారి ఈ ఒక్క సంవత్సరమే మనం 14,000కు పైగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మన జిల్లాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తా ఉన్నాను. భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 65,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా 861 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 21,54,000కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 43,465 మంది ప్రాణాలు కోల్పోయారు. సాయుధ దళాలకు సంబంధించిన 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులు దేశీయంగానే తయారు చేస్తామన్నారు. 2020-24 మధ్య రక్షణ వస్తువులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నిషేధ ఉత్పత్తుల్లో ఫిరంగి తుపాకులు, రైఫిళ్లు, రవాణా విమానాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన మహిందా రాజపక్స నేడు పదవి బాధ్యతలు చేపట్టారు. కొలంబో శివార్లోని కెలానియాలో ఉన్న చారిత్రక బౌద్ధ దేవాలయంలో ఆయన సోదరుడు దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేయించారు. ఆగస్టు 5న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో 74 ఏండ్ల రాజపక్స 5 లక్షల వ్యక్తిగత ప్రాధాన్యత ఓట్లను సాధించారు. ఆ దేశ ఎన్నికల చరిత్రలో ఒక అభ్యర్థి ఇంత భారీ సంఖ్యలో ఓట్లను సాధించడం ఇదే మొదటిసారి. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా విజయవాడ నగరానికి చెందిన 10 ఏళ్ల చిన్నారి హాసిని వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. సర్లేరు నీకెవరు చిత్ర విజయోత్సవం సందర్భంగా మహేష్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి 350 చిత్రాల్లో నటించారని, ఆ చిత్రాల పేర్లు వరుసగా ఎవరైనా చెప్పగలరా అని ఓ సవాల్ విసిరారు. మహేష్ మాటలతో స్ఫూర్తి పొందిన హాసిని కృష్ణ తొలి చిత్రం తేనె మనసుల నుంచి చివరి చిత్రం వరకు ఆపకుండా పేర్లు చెప్పి తన ప్రతిభను చాటుకుంది. నేను ఇప్పుడు సూపర్ స్టార్ శ్రీ కిషన్ గారి 346 చిత్రాల పేర్లు వరుస క్రమంలో చెప్తాను.
దేని మనుషులు, కన్నె మనుషులు, గూఢచారి, వంశశ్రీ, నిద్ర మొనగాళ్ళు, సాక్షి, మరుపురాని కథ, స్త్రీ జన్మ, ఉపాయంలో అపాయం, ప్రైవేట్ మాస్టర్, కందస్వామి, సుకుమారుడు, శ్రీశ్రీ. థ్యాంక్ యూ. సూపర్ స్టార్ శ్రీకృష్ణ గారి చిత్రమాలిక. ఆయన నటనతో పాటు మంచితనాన్ని పొణికిపుచ్చుకున్న మహేష్ బాబు గారికి నేను అందిస్తున్న కానుక. 10 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి కొత్త జీవితాన్నిచ్చి తిరిగి వారి ముఖాలపై చిరునవ్వు పూయించారు. ఈ సందర్భంగా చిన్నారుల తరపున ఆయనకి ఏదైనా కానుకను అందించాలని, తండ్రిపై ఆయనకున్న ప్రేమకు, అభిమానానికి సూపర్ స్టార్ శ్రీకృష్ణ గారి చిత్రాలను, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవను తలుచుకోవడమే తగిన కానుకగా తలిచి ప్రిన్స్ చార్మింగ్, డార్లింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ శ్రీ మహేష్ బాబు గారికి పుట్టినరోజు సందర్భంగా ఇది నేను అందిస్తున్న కానుక. ఒకసారి మన సరళేరు నీకెవరు దీంట్లో ఇంటర్వ్యూలో ఒక మహేష్ బాబు గారును డైరెక్టర్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు మహేష్ బాబు గారి చిత్రాలు డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు చెప్తారు 25 సినిమాలు చెప్పగలిగినప్పుడు అప్పుడు మహేష్ బాబు గారు అంటారు, నా 25 చిత్రాలకే ఇలా అయిపోయింది, మా నాన్నగారు 350 చిత్రాలు పైగా చేశారు, అటువంటిది ఎవరు సాధించగలరు అన్నారు. అది గుర్తుపెట్టుకుని మొన్న మహేష్ బాబు గారు 1000 మంది చిన్నారులకు పైగా ఆపరేషన్లో చేయించినప్పుడు ఆయన పుట్టినరోజు కానుక ఏమన్నా చేయిస్తే బాగుంటుందని పాప నా దగ్గరికి వచ్చి అవి నేర్చుకుందామండి. మహేష్ బాబు గారు కృష్ణ చిత్రాలు చెప్పడం జరిగింది. అది ఆయనకి సంతోషాన్ని ఇస్తుందని మేము అనుకుంటున్నాం. విజయవాడ నగరంలో మతిస్థిమితం లేని మహిళ రోడ్డుపై వెళ్తూ పక్కన డ్రైనేజీలో పడిపోయింది. అది చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కె ఫణిరాజు మొబైల్ పార్టీ సిబ్బందితో కలిసి ఆమెను కాలు నుంచి బయటకు తీసుకొచ్చి స్నానం చేయించారు. మానవత్వం చూపించిన విజయవాడ నగర పోలీసులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు నిండు కొండలను తలపిస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రవాహాన్ని అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా నయ్యార్ డ్యాంలోకి వరద పోటెత్తుతోంది. దీంతో ఆదివారం ఉదయం అధికారులు డ్యాం 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి విహంగం టీవీ. నిష్ట పరిశీలన, నిజమైన సమాచారం కోసం. నమస్కారం.